ప్రైజ్ ద లార్డ్. అధిక బల సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీరందరూ అన్ని విషయములలో బలవంతులై ఉందురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్య భాగము. నూతన బలము పొందుదురు. ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించి ఆత్మాభిషేకమును పొందుకొని ఆత్మచేత నడిపించబడుచు ఆత్మవశములో ఆత్మ స్వాధీనములో నిలిచి ఆత్మ నియమమును పాటించుచు ఆత్మలో వర్ధిల్లుచు ఆత్మ సంబంధులుగా కొనసాగుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులలో ప్రభు రాకడ వరకు మనం ఆత్మలో బలవంతులై ఉండవలెను. ఏ విషయములో కూడా బలహీనులుగా కనపడకూడదు అని గ్రహించిన వారమై బలవంతులమై ఉందుము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని వ్రాయబడి ఉన్నది కదా. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ సహనముతో ఓపికతో ఆయన కొరకు ఆయన బలము కొరకు కనిపెట్టుకొనుచు యేసయ్య సన్నిధిలో నిలిచి ఉందుము. నిశ్చయముగా నూతనమైన బలము మనలను ఆవరించి కమ్ముకొనును. ఆత్మలో బలవంతులమై ఉందుము. లోక సంబంధమైన బలము కాదు గాని ఆత్మ సంబంధమైన బలము పొందుదుము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని పునరుత్థానుడైన క్రీస్తు చెప్పాను కదా. అవును నా దేవుని ప్రియులారా, మనము కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించదము. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది ఆయన సన్నిధిలో ప్రార్థించుచు సంఘంలో నిలిచి ఉందము. ఆయన అడుగువారికి, ఆయన గద్దింపుకు లోబడు వారికి, ఆయన యందు విశ్వాసముంచు వారికి ఆత్మ నిశ్చయముగా అనుగ్రహింపబడును. గనుక ఆత్మ వలన నూతన బలము పొందుచు మన పితరులు ఆత్మ బలము చేత ఎన్నో గొప్ప కార్యములు జరిగించిరి. శత్రువుల మీద జయమును పొందిరి. మృగముల మీద జయము కలిగి కట్లు తెగిపోయిన వారిగా సాహస కార్యములు జరిగించిరి. ఈ కడవరి దినములలో సంఘములలో, కుటుంబములలో, వ్యక్తిగత జీవితములో పరిశుద్ధాత్మ బలము అవసరమై ఉన్నది. తాను అభిషేకించిన వానికి ఆయన అధిక బలము దయచేయును కదా. ఈ నూతన బలము చేత పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదుము. అవును ప్రియులారా, నూతన బలము చేత భూ సంబంధమైన వాటికి, వాటి ఆకర్షణకు దూరమై ఆత్మ సంబంధమైన వాటి యందు మనసు నిలుపుదుము. పైనున్న వాటినే వెతుకుదుము. పరలోక పౌరసత్వము అనుభవించదము. ప్రభు రాకడలో మేఘముల మీద కొనిపోబడదుము. నూతన బలము చేత అలయక పరిగెత్తదము. నిజమే ప్రియులారా, ఈ లోక ప్రయాణములలో పరిగెత్తువారు అలసిపోదురు కదా. కానీ ఆత్మీయంగా పరిగెత్తువాడు ఎన్నటికీ ఎప్పటికీ అలసిపోడు. నూతన బలమును పొందుకొని ఉన్నాడు గనుక గొర్రెద్దకు పరిగెత్తునట్లు, బహుమానం పొందునంతగా పరిగెత్తునట్లు మన పరుగు తుదముట్టించే వరకు ఎక్కడ అలసిపోక, బలహీనులుగా మార్చబడక యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో అలయక నూతన బలముతో పరిగెత్తెదము. సమస్యలక నడిచెదము. లోకము నడుచువాడు సమస్యలను, నూతన బలము పొందిన మనము సమస్యలక ఆయన అడుగుజాడల్లో నడిచెదము. వాక్యానుసారముగా నడిచెదము. ప్రేమ కలిగి నడిచెదము. ఐక్యత కలిగి నడిచెదము. సమాధానము కలిగి నడిచెదము. ఆయన చిత్తానుసారముగా నడిచెదము. ప్రభు రాకడ వరకు మనము ఎక్కడ బలహీనులు కాకుండా బలవంతులమై నడిపించబడుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. నీ సన్నిధిలో మీ కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అని లేఖనాలు చెబుతున్నాయి. నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుచు మీ వైపు చూచుచున్న నీ ప్రియ ప్రజలందరినీ కూడా మీ ఆత్మతో అభిషేకముతో నింపి అధికమైన బలముతో, నూతనమైన బలముతో నింపండి. ఈ ఆత్మీయ యాత్రలో, పరుగు పందెములో ఎక్కడ అలసిపోకుండా, సమస్యలిపోకుండా, పక్షి రాజులో రెక్కలు చాపి పైకి ఎగురున్నట్లుగా, మేఘముల మీదికి కొనిపోబడినట్లుగా నూతనమైన బలముతో నింపి రాకడ వరకు నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నూతన బలమును పొందుకొని రాకడ వరకు నడిపించబడుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.